రైట్. JEE అడ్వాన్స్లో 2024లో వచ్చిన క్వశ్చన్. సో ఎలిప్స్ నుంచి చాప్టర్. ఎలిప్స్ నుంచి చెప్పే ముందు మనకు కొన్ని బేసిక్స్ తెలిస్తే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. ఫస్ట్ కొంచెం 1 minute మనం కొన్ని ఎలిప్స్ మినిమం బేసిక్స్ కొంచెం తెలుసుకుంటే ఆ ప్రాబ్లం ఈజీ అవుద్ది. రైట్. సో ఈక్వేషన్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 మనం స్టాండర్డే తీసుకుంటాం, అంటే a>b. సో ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. నెక్స్ట్ సెంటర్ 0, 0. ఇక్కడ S డాష్, ఫోకస్ ఫోకై ప్లూరల్ ఫోకై. సో AE, 0 మైనస్ AE, 0. రైట్. నెక్స్ట్ వర్టెక్స్ A డాష్, A, 0 మైనస్ A, 0. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ S, x యాక్సిస్, సో y యాక్సిస్. దీనికి ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ a²m² ప్లస్ b². రైట్. ఎలిప్స్లో హైపర్బోలిక్లో ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ x1/a² ప్లస్ y1/b² ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని కూడా S1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్గా మనం మెన్షన్ చేస్తాం. ఇలా మెన్షన్ చేయొచ్చు, ఇలా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పారామెట్రీ ఫామ్ a cos θ b sin θ. ఇది ఇంకా చాలా ఉంది మనకి క్వశ్చన్స్లో. కొంచెం ఇది మినిమం బేసిక్స్. ఇందులో సెంటర్, ఫోకై, డైరెక్ట్రిక్స్ S, సో డైరెక్ట్రిక్స్ వర్టిసెస్. సో డైరెక్ట్రిక్స్ S, వర్టిసెస్, సో ఫోకస్ ప్లూరల్ కాబట్టి ఫోకై. నెక్స్ట్ పారామెట్రీ ఫామ్ a cos θ b sin θ. సో ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం. రైట్. ఇది కొంచెం. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ, నార్మల్, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ మిస్ అవుతుంటుంది. మనం ఈ క్వశ్చన్కి తగ్గట్టు మనం తీసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ని రీడ్ చేస్తే, కన్సిడర్ ద ఎలిప్స్ x²/9 ప్లస్ y²/4 ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. క్లియర్. స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు. లెట్ S ఆఫ్ P, Q. జనరల్గా x, y అజ్యూమ్ చేసుకుంటాం. P, Q బి ఏ పాయింట్ ఆన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. క్లియర్గా ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్ ఇచ్చేసిండు. సచ్ దట్ P²/9 ప్లస్ Q²/4 గ్రేటర్ దెన్ 1. ఓకే. స్టాండర్డ్ ఫామ్. 2 tangents are drawn from S to the ellipse, of which one meets the ellipse. One end point of the minor axis. ట్యాంజెంట్కి ఒకటి మైనర్ టచ్ కావాలి. అదర్ మీట్స్ ద ఎలిప్స్ ఏ పాయింట్ T. ఒక పాయింట్ అనేది క్లియర్ చేసిండు. ఇన్ ద 4th quadrant. ఓ T అనే పాయింట్ 4th quadrantలో ఉండాలని చెప్పేసిండు. లెట్ R బి ద వర్టెక్స్. జనరల్గా వర్టెక్స్ అంటే మనం క్యాపిటల్ ఏగా తీసుకుంటాం. కొంచెం ఇక్కడ మార్చి క్యాపిటల్ R అని ఇచ్చిండు. ఆఫ్ ద ఎలిప్స్ విత్ పాజిటివ్ x కోఆర్డినేట్ అండ్ O బి ద సెంటర్. ఓకే. సెంటర్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ORT ఈజ్ 3/2 అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా ఇచ్చేసిండు. రైట్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనం ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే ఫస్ట్ ఏమేమి ఇచ్చిండో చూద్దాం. x యాక్సిస్, సో y యాక్సిస్. రైట్. సెంటర్ అని మెన్షన్ చేసిండు 0, 0. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ డిస్కషన్ ఏం లేదు. సో ట్యాంజెంట్ ఒక పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి అన్నాడు. సో ఫస్ట్ క్వాడ్రంట్ S, ఇక్కడ S P, Q. ఈ పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి అన్నాడు. సో ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్. క్లియర్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండాలి అన్నాడు. సో 2 tangents ఆర్ డ్రాన్ ఫ్రమ్ S. ఇగో 2 tangents ఆర్ డ్రాన్ ఫ్రమ్ S. 2 tangents. సో డ్రాన్ ఫ్రమ్ S. ఇట్లా తీసుకుందాం, కొంచెం లెంత్గా తీసుకుందాం. ఇక్కడ సెకండ్ పాయింట్. సో అదర్ మీట్స్ ద ఎలిప్స్ ఎట్ ఏ పాయింట్ T.
సో పాయింట్ టీ ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాలి అని క్లియర్గా ఇచ్చిండు. అంటే టీ అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ మైనస్. సో టీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండమన్నాడు. ఒకటేమో మైనర్ యాక్సిస్ని టచ్ చేయమన్నాడు. సో సెకండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ రైట్ ఇలా మెన్షన్ చేస్తే సో ఎస్ పీ కామా క్యూ ఈ పాయింట్ వాల్యూ మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చిండు. విషయం ఇది, ఇక్కడ మనకి పాయింట్ వాల్యూ ఆప్షన్ ఇచ్చిండు. ఈ పాయింట్ పీక్యూలలో మనకు ఆన్సర్ రెడీగా ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని కూడా మెన్షన్ చేసిండు. ఇక్కడ టీ అన్నాడు, ఇక్కడ ఓ సెంటర్ ఇచ్చాడు, ఓ ఆర్ బి ద వర్టెక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. వర్టెక్స్ ఆర్ అంటే A,0. దేర్ఫోర్ రైట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా ఇచ్చాడు. టోటల్గా ORT ట్రయాంగిల్ ORT ఈజ్ 3/2 ఇచ్చాడు. రైట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే రైట్ ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ ఏబీలన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒరిజినల్ x² 9 + y² 4 = 1 a greater than b. Therefore a² = 9, a = 4, b² = 4, b = 2. రైట్ ఏబీలను మనం ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనకు వర్టెక్స్ A,0 అన్నాడు, ఏ రెడీగా ఉంది. సో 4 ఏ రెడీగా ఉంది, 9 కదా, రైట్ 3 a² 9 అంటే a = 3, b² 4, b = 2. సో r = 3,0 అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి ఇది 3 అంటే బేస్ వచ్చేసింది. మనకి ఇక్కడ హైట్ కావాలి, ఈ హైట్ కావాలి, దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ హైట్ని మనం పారామెట్రిక్ ఫామ్ తీసుకుందాం. పారామెట్రిక్ ఫామ్ అంటే a cos θ, b sin θ. ఫోర్త్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ b నెగిటివ్ వస్తుంది, ప్లస్ మైనస్. రైట్ a 3 cos θ, b 2 sin θ. రైట్ టోటల్గా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ORT హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ 3/2 కండిషన్. సో హాఫ్ బేస్ అంటే 3. సో ఇక్కడ హైట్, ఈ హైట్ని ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ హైట్ తీసుకోవాలంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఉందనుకోండి, అంటే 2,3 మెన్షన్ చేయాలనుకుంటే 2 x డిస్టెన్స్ 2, y డిస్టెన్స్ 3 ఈ పాయింట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ x యాక్సిస్ మీద 2 ఉన్నట్టు ఇది 2 ఉంటుంది, ఇక్కడ y యాక్సిస్ మీద 3 ఉంటే ఇది కూడా 3 ఉంటుంది. అంటే అప్పుడు హైట్ అనేది y యాక్సిస్ మీద ఉండేదే మనం హైటే తీసుకుంటాం. అంటే ఇక్కడ y యాక్సిస్ అంటే -2 sin θ. దేర్ఫోర్ y = -2 sin θ, దట్ ఈజ్ హైట్. సో మాడ్, సో పాజిటివ్ అవుతుంది. 2 sin θ = 3/2. సో 2 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. దేర్ఫోర్ sin θ = 1/2. మనకు sin θ = 1/2 వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ θ ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో 270 + θ 360 - θ. ఫోర్త్ క్వాడ్రంట్ 270 + θ 360 - θ. రైట్ 1/2. మనం cos θ ఫైండ్ అవుట్ చేద్దాం. cos θ cos θ దీని ముందు 1/2 కదా, 1/2ని కట్ చేద్దాం. సో sin θ ఫోర్త్ క్వాడ్రంట్లో 360 అంటే 2π మైనస్ 1/2 కదా, cos 60 అంటే √3/2, cos 30. రైట్ sin θ 6 to 12, 12π minus π, sin 11π/6. దేర్ఫోర్ θ 11π/6. రైట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా θ 11π/6.
రైట్. సైన్ థీటా వాల్యూ అంటే ఇక్కడ రెడీగా ఉంది 1/2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాస్ థీటా వాల్యూ కావాలి. అంటే దానికోసం మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చిండు. రైట్. ఇప్పుడు మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. సైన్ థీటా అంటే 1/2 ఇక్కడ మెన్షన్ చేద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు కాస్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా వాల్యూ 11π/6. కాస్ సేమ్ 2π minus π/6. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే కాస్ సెక్ పాజిటివ్, కాస్ పాజిటివ్, ఈవెన్ నో చేంజ్ అంటే కాస్ π/6. సో కాస్ 30 అంటే √3/2, ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి పాజిటివ్. రైట్. మనకి ఇక్కడ వచ్చేసిన వాల్యూస్ √3/2. రైట్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 కాస్ థీటా √3/2 -2 సైన్ థీటా ఆల్రెడీ 1/2 ఇందానికి వచ్చేసింది, 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ 3√3/2 -1. రైట్. ఈ పాయింట్ వచ్చింది టీ వాల్యూ. ఇక నెక్స్ట్ ఇది మనకు క్లియర్గా 1 మీట్స్ ద పాయింట్స్ మైనర్ యాక్సిస్ అంటే 0, B అంటే 2. రైట్. ఇక డిస్కషన్ ఏంటి అంటే ఈ పాయింట్ వద్ద మనం ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. టీ పాయింట్ వద్ద ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఆ పాయింట్ వస్తుంది. రైట్. దేర్ ఫోర్ S1 = 0 తీసుకుందాం. సో ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ x²/9 ప్లస్ y²/4 = 1. దెన్ S1 = 0. x1/9 ప్లస్ y1/4 = 1 ఎట్ 0, 2 ఈ పాయింట్ వద్ద చెక్ చేసుకుందాం. x1, y1. రైట్. సో x1 అంటే 0/9, y1 2/4 = 1. సో సంథింగ్ బై 0, x into 0 0 by something 0, 2 1 ja 2 2 ja, y/2 = 1. దేర్ ఫోర్ y = 2. y = 2 అంటే సో ఇక్కడ q = 2. x అంటేనేమో p, y అంటేనేమో q. అంటే q = 2 అంటే 2 రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ అన్న కావాలి, సెకండ్ అన్న కావాలి. రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఈ పాయింట్ వద్ద మనకు ట్యాంజెంట్ తీసుకుంటే మనకు y వచ్చింది, అంటే q వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ వద్ద చెక్ చేసుకుందాం. సో దేర్ ఫోర్ సెకండ్ పాయింట్. సో ఎట్ 3√3/2 -1 x1, y1. రైట్. దేర్ ఫోర్ x1 3√3/2/9 ప్లస్ y1 -1/4 = 1. రైట్. x 3√3/18 మైనస్ y/4 = 1. y వాల్యూ ఆల్రెడీ మనకు 2 వచ్చింది కాబట్టి ఇందులో అప్లై చేద్దాం. ఇక అవసరం లేదు, మనకి p పాయింట్ వచ్చేసింది. దేర్ ఫోర్ q వచ్చింది, మనకి p పాయింట్ కావాలి. రైట్. సో y = 2 అంటే x 3√3/9 3 3 జా 3 6 జా కట్ అయిపోయింది. x √3 మనకి x √3/6 మైనస్ 2/4 = 1. నెక్స్ట్ 2 1 జా 2 2 జా x √3/6 1 మైనస్ 1/2 అటు పంపిస్తే ప్లస్ 1/2 అంటే 2 1 జా 2 3/2. సో 2 1 జా 2 3 జా కట్ అయిపోతుంది. దేర్ ఫోర్ x √3/6 = 3/2, 2 1 జా 2 3 జా క్రాస్ మల్టిప్లికేషన్ 3 3 జా 9. x √3 = 3 × 3. ఒక 1 3ని √3 × √3 మెన్షన్ చేసుకుంటే ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది. x = 3√3. రైట్. ఇక్కడ x = 3√3 అంటే p అని అర్థం. p = 3√3. మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇస్తుండు. జనరల్గా x, y అనుకుంటాం. p x అంటే 3√3, y అంటే q అంటే 2. సో p = 3√3
క్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఉన్న ఆన్సర్ రైట్ ఆన్సర్. క్యూ ఈజ్ ఈక్వల్ టు 2, పీ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇది అడ్వాన్స్లో 2024లో వచ్చింది, పేపర్ 1 నుంచి. రైట్.